రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ అటవీ శాఖకు నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తైన భవనాలు ఎలా నిర్మిస్తారంటూ ప్రభుత్వాన్ని సిఆర్డీఏ అధికారులను గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది. రాజధాని నిర్మాణానికి అమరావతిలోని భూములు అనుకూలం కాదని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. శివరామకృష్ణ కమిటీ మొదట్లోనే ఆ ఏరియాను పూర్తిగా రిజెక్ట్ చేసింది. అది సూటబుల్ ప్రాంతం కాదు. అక్కడ డెవలప్మెంట్ అర్బనైజేషన్ కారణంగా చాలా తీవ్రంగా ఫర్టైల్ ల్యాండ్స్ ఎఫెక్ట్ అవుతాయని స్పష్టంగా తన నివేదికలోనే 2014లో చెప్పింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి లోకల్గా కొంతమంది మంత్రులు, కొంతమంది బిజినెస్ మెన్స్తో కూడుకున్న కమిటీలతో అక్కడ ఆ ఏరియాను ఐడెంటిఫై చేశారు, ల్యాండ్ పూలింగ్ జరిపారు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా కూడా పర్యావరణం పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రధానంగా ఎన్జిటీలో ఈ అంశం చాలా రోజులుగా నానుతూ వస్తుంది. దాదాపు 9 నెలలుగా ఒక పిటిషన్ జరుగుతోంది. ఈరోజు పర్యావరణ అనుమతి వచ్చేసింది అని చెప్తున్న నేపథ్యంలో ఆ పర్యావరణ అనుమతి కూడా చెల్లదు. చాలా లోపభూయిష్టంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ పర్యావరణ అనుమతిని శాంక్షన్ చేశారు. ఇదేదో చిన్న బిల్డింగ్స్ కూడుకున్న అంశంగా పరిగణించి రాష్ట్ర స్థాయి అథారిటీతో పర్మిషన్స్ ఇచ్చారు. ఇందులో 200 మీటర్ల రోడ్లు ఉండబోతున్నాయి, మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉండబోతుంది, ఎయిర్పోర్ట్ ఉండబోతుంది, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్, న్యూ ఎయిర్పోర్ట్, తర్వాత చాలా పెద్ద పెద్ద పాండ్స్ కట్టబోతున్నారు, వాటర్ వేస్ ఉంటున్నాయి, నదిని యూజ్ చేసుకోబోతున్నారు, నది మధ్యలో బిల్డింగ్స్, టూరిజం సెంటర్స్ కట్టబోతున్నారు, ఇండస్ట్రీస్ కట్టబోతున్నారు. సో ఇంత పెద్ద ప్రభావం ఉండే కేంద్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర పర్యావరణ శాఖ ద్వారా జరపాల్సిన పనిని రాష్ట్ర అథారిటీతో చేయించాము అనిపించి దాని ద్వారా అయిపోయింది, ఇక మేము చేసేసుకుంటాం అన్నట్లుగా పనులు చేసుకుంటున్న నేపథ్యంలో అది ఆ పర్యావరణ అనుమతి చెల్లదు అనే విషయాన్ని ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి బొలిశెట్టి సత్య గారు, తర్వాత శ్రీమన్నారాయణ వీరిద్దరూ ఎన్వైరన్మెంట్ ఈసీని ఛాలెంజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ మదార్ మరింత తాజా సమాచారాన్ని అందిస్తారు. మదార్, చెప్పండి, రాజధాని నిర్మాణం మీద గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయినట్లుగా మనకి సమాచారం వస్తుంది. ఏపీ ప్రభుత్వం మీద, అలాగే సిఆర్డీ అధికారులను కూడా ప్రశ్నించింది. మరి దీనికి సంబంధించి మనం దీన్ని ఎలా చూడొచ్చు? ఏమైనా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా? 23కు వాయిదా వేశారు కాబట్టి. రాజు, ముఖ్యంగా గతంలోనే రాజధాని నిర్మాణానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవంటూ, తీసుకోకుండానే రాజధాని నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ విచారణలో ఉండగా పర్యావరణ అనుమతులు తీసుకున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడం జరిగింది. అయితే పర్యావరణ అనుమతులు తీసుకున్నామంటూ సమర్పించిన దాంట్లో కూడా ఆ అనుమతులు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయంటూ పిటిషనర్లు మరోసారి ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు విచారణ స్వీకరించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముఖ్యంగా సిఆర్డీఏతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి 2 వారాల లోపు సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పర్యావరణ అనుమతులు, ముఖ్యంగా రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ లో ముఖ్యంగా ఏదైతే ఉందో భూకంప ప్రభావిత ప్రాంతాలు, అలాగే 3 పంటలు పండే పంట పొలాలు కూడా ఉన్నాయి. వాటి ప్రాంతాల్లో, ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టినట్లయితే పర్యావరణానికి ముప్పుతో పాటు భూకంప ప్రభావిత ప్రాంతం ఉంది కాబట్టి భవిష్యత్తులో ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయంటూ కూడా పిటిషనర్లు ఇతర పర్యావరణ అనుమతులను సేవించాలంటూ ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది.